హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ రివ్యూస్. ఈరోజు వీడియో ఏంటంటే టాప్ 5లో ఎవరెవరు ఉంటారనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ వచ్చేసి నబీలు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ, గౌతమ్. మొత్తం 8 మంది ఉన్నారు హౌస్లో. ఒక్కొక్కరిని తీసుకుందాం. అసలు వీళ్ళు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉందా లేదా అనేది క్లియర్ కట్గా చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రేరణ. ప్రేరణ టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం. అదేవిధంగా మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ప్రేరణ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా గేమ్స్లో మాత్రం 100% ఇస్తుంది. గేమ్స్లో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు ప్రేరణ మాత్రం. కానీ తనకున్న ఇష్యూస్ ఏంటంటే యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా యాటిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరిని చాలా చులకనగా చూడటం, ఇట్లా ఇట్లా నీ వల్ల కాదు, హే పో చి ఇట్లా చూడటం, క్యారెక్టర్లెస్ అనటం, ఇట్లా పదాలు అనుకోకుండా యాంగర్ ఉన్న సిచ్యువేషన్లో తన నుంచి చాలా అన్యూజువల్ వర్డ్స్ అయితే వచ్చేసాయి. అది ఎవరిని కాదనలేం. ఆ బిహేవియర్ ఇష్యూస్ తప్ప తను మాత్రం యాజ్ ఏ గేమర్గా మాత్రం వెరీ గుడ్ ప్లేయర్. గేమ్స్ వచ్చితే మాత్రం ఆడపుడిలోకి ఆడుతుంది. తనకైతే ఉన్నాయి ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. ప్రేరణకు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి పక్కా. నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ అయితే మనం స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. గేమ్లో ఆడుతుంది, ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడుతుంది. బట్ తనకు ఇంపార్టెన్స్ ఎవరు అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చెప్తూనే వచ్చింది. తనకన్నా పృథ్వీనే ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు చెప్పింది. అలాంటప్పుడు ఆడియన్స్ కూడా తనని టాప్ 5లో ఉంచాలని ఎంత అనుకున్నా కానీ తనకు ప్రియారిటీ వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఆడియన్స్ మాత్రం ఎలా నమ్ముతారు తనని? నమ్మలేరు కదా. తను క్లియర్‌గా నా గేమ్ నేను ఆడుకుంటున్నా, నేను ఖచ్చితంగా కప్పు గెలుస్తా అనే ఒక దృఢ సంకల్పంతో ఉంటే మనం కూడా సపోర్ట్ చేస్తాం. నేను చాలా సపోర్ట్ చేశాను విష్ణుని నా ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ తన సిట్యుయేషన్స్ చూసైనా అమ్మ లేకున్నా కానీ ఒంటరిగా వచ్చి ఒక ఆడపిల్ల ఇట్లాంటి సోషల్ మీడియా ఉన్న ఈ యుగంలో ఇంత స్ట్రగుల్ చేసి మరి సక్సెస్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిందంటే మామూలు విషయం కాదు. మన అంత లేదా కావున కాదని మనం అప్రిషియేట్ చేయాల్సిందే విష్ణుప్రియని. హౌస్లోకి వెళ్ళాక ఏందో మరి అది కంటెంట్ కోసం చేస్తుందా, జెన్యున్గా చేస్తుందా? ఇప్పటివరకైతే జెన్యునే అనిపిస్తుంది. ఇంతమంది వచ్చి చెప్పినా కానీ తను మారకుండా అదే డిసిషన్ మీద ఉందని మాత్రం జెన్యున్ అనిపిస్తుంది. పృథ్వీ కూడా క్లారిటీగా ఉన్నాడు ఆ విషయంలో. తను చేయట్లేదనేసి తనకు మాత్రం హోప్స్ అయితే ఇంకా ఉన్నాయి. బట్ గేమ్స్ ఆడుతుంది, కానీ ఎఫర్ట్స్ మాత్రం సరిపోవట్లేదు ఇంకా. కొన్ని వర్డ్స్ వస్తున్నాయి. తన నోటి నుండి కూడా అనుకోని వర్డ్స్ కొన్ని అయితే రిలీజ్ అవుతున్నాయి బయటికి. బట్ తన తెంగరబుచ్చితనం, చిన్నపిల్లతనం, తెలిసి తెలవక, నా ఉద్దేశం ప్రకారం తను వచ్చే టాప్ 5లో ఉండే సిచ్యువేషన్స్ వచ్చేసరికి 40% ఉంది నాకు తెలిసి మ్యాక్సిమం. ఉంటే బెటరే. తను విష్ణుప్రియ ఉంటే బెటరే టాప్ 5లో. చూద్దాం నెక్స్ట్ వీకెండ్‌కి అర్థమైపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి టేస్టీ తేజ. లాస్ట్ సీజన్ టేస్టీ తేజకి, ఈ సీజన్ టేస్టీ తేజకి అసలు సంబంధమే లేదు. లాస్ట్ సీజన్ అసలు టాస్క్‌లంటేనే విపరీతంగా భయపడిపోయే టేస్టీ తేజ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే అసలు టాస్క్‌లంటే దూకేస్తుండు. స్టార్టింగ్ నుంచి టాస్క్‌లు బాగానే ఆడిండు. తన ఇంటెలిజెంట్ పవర్ కూడా చాలా ఉంది తనకి. హౌస్‌లో ఉన్న వాళ్ళన్నిటిలో కూడా పోల్చుకుంటే తను మైండ్ పవర్ చాలా ఈజీగా వాడేస్తాడు. అందరిని ఐడెంటిఫై చేస్తాడు ఈజీగా. తన ఒపీనియన్ తను చెప్తాడు. తప్పేం లేదు. అలా ఒపీనియన్ రైట్ అని తన ఒపీనియన్ తనైతే బయట పెడతాడు. ఇంకొంచెం టాస్క్‌ల పరంగా మనం మెగా చీఫ్ విషయంలో గాని, మిగతా విషయాలు గాని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుండేది. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మాత్రం గుడ్. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తన వంతు తనైతే కృషి చేస్తుండు. నవ్విస్తుండు అందరిని. ఫన్ అయితే క్రియేట్ చేస్తుండు హౌస్‌లో. టేస్ట్ అనేది మాత్రం లాస్ట్ సీజన్‌కి, ఈ సీజన్‌కి మాత్రం చాలా డిఫరెన్స్ కనబడుతుంది. నాకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు? చెప్పండి. కామెంట్స్‌లో చెప్పండి. మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. తను కూడా అన్నాడు నిఖిల్ తోటి, టాప్ 5లో ఉండే అవకాశం అయితే నాకు కొడుతుంది భయ్యా. ఖచ్చితంగా నేను ఉంటాను అనుకుంటున్నాను. నాకైతే కాన్ఫిడెంట్ ఉందనేసి తనతో అన్నాడు. చూద్దాం. తను ఉంటాడో ఉండడో. తనకు కూడా 40% ఉంది నాకు తెలిసి. 40% ఉంది ఐ థింక్. విష్ణుప్రియ తను సేమ్. కాకపోతే విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి టెస్ట్ తేజ మీద పోల్చుకుంటే విష్ణుప్రియకి ఇంకొక 1% ఎక్కువనే ఉంటది. వీళ్ళ వరకు ఇలా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్. ఎంటర్‌టైన్ పరంగా టూ గుడ్ అవినాష్ మాత్రం. అవినాష్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే ఇలా ఉన్న సీజన్ కొంచెం ఇలా అయింది. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం తనకు తెలిసిందే. 'జబర్దస్త్‌లో' స్కిట్స్ చేయడం అయినా గానీ, ఫన్ జనరేట్ చేయడం అయినా హౌస్‌లోకి వచ్చినాక కూడా తన సొంతంగా స్కిట్స్ చేయడం గానీ, చాలా చాలా బాగుంది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మాత్రం టూ గుడ్ అవినాష్ అంతే. తగ్గేదే లేదు. టాస్క్‌ల పరంగా కూడా బానే ఇస్తుండు. 2 టైమ్స్ మెగా చీఫ్ అయిండు. అంత ఈజీ కాదు 2 టైమ్స్ మెగా చీఫ్ కావటం. గ్రేట్. బట్ ఎందుకో మరి బయట నుంచి మాత్రం సపోర్ట్ అయితే దొరకట్లేదు. ఫస్ట్ టైమ్ వచ్చిండు. వీళ్ళది మైనస్ ఏందంటే రోహిణిదైనా గానీ, అవినాష్‌దైనా గానీ నామినేషన్స్‌లో రాకపోవడం.
నామినేషన్స్‌లో వస్తే కదా వాళ్ళకి బయట ఫ్యాన్స్ ఉన్నారా లేదా అనేది మనకు తెలిసేది. వాళ్ళకి తెలిసేదైనా, మనకు తెలిసేదైనా గాని. ఎవరైతే నామినేషన్స్‌కి రాకుండా 2, 3 వీక్స్ ఎస్కేప్ అయ్యి నెక్స్ట్ వీక్స్‌కొస్తారో వాళ్ళ కష్టం. అందుకే లాస్ట్ ఎలిమినేషన్ దాకా పోయాడు. ఆల్‌మోస్ట్ ఎలిమినేషన్ అయిండు. నబీల్ ఆ ఎవిక్షన్ సీల్ యూజ్ చేయకపోతే. అవినాష్ గూడా 40, 40% అవినాష్ నా ప్రకారం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ వచ్చేసరికి ఈ ఫన్ ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఇంకా తనలోని ఇంకా యాంగిల్ ఏదో తెలవని యాంగిల్ ఇంకొకటి బయటకి తీస్తే బాగుండేదైతే నాకనిపిస్తుంది. ఇంకా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే ఇంకా కొంచెం ఫైర్ అనేది ఈరోజు నామినేషన్స్‌లో అయితే కనబడుతుంది. బట్ అది పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని తెలవదు. అందులో ఫైర్ ఉందా లేదా అనేసి. సో, ఇతను కూడా 40% నాకు తెలిసినంత వరకైతే నా ఉద్దేశం ప్రకారం టాప్ 5లో ఉండటానికి. నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి. రోహిణి గురించి ఇంక మనం చెప్పేదేముంది భయ్యా! లాస్ట్ మన ఎపిసోడ్ చూస్తే అందరికి తెలిసిపోయింది. తనంత టాలెంటెడ్ అనేసి. తనకెంత విల్ పవర్ ఉందనేసి క్లియర్ కట్‌గా తెలిసిపోయింది మనకి. అంతవరకు సోగా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో ఉన్న రోహిణి అదే కాదు స్టార్టింగ్ నుంచి తనైతే ఇస్తుంది. అన్నీ లాస్ట్ దాకా పోతుంది. చేజారిపోతున్నాయి. ఎవిక్షన్ సీన్‌లైనా గాని, మిగతా ఏదైనా గాని. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ మాత్రం తగ్గేదే లేదు. వాళ్ళు 2 గుడ్ వాళ్ళ ముగ్గురు అంతే ఒకళ్ళకొకళ్ళు. వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. అవతల వాళ్ళు డిస్కస్ చేసుకునే దానికన్నా వీళ్ళు తీసుకునే డిస్కషన్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళయి కొంచెం బాగున్నాయి. ఏదైనా ఉన్నా చెప్పేసుకుంటుర్రు. మొఖం మీదనే అడిగేసుకుంటుర్రు. పెద్ద పెద్ద గొడవలైతే ఏం కాలేదు ఇంతవరకు వీళ్ళకి. ఏ గొడవలైనా గాని క్లియర్ చేసేసుకుంటుర్రు ముందలనే. వాళ్ళు ఏంది గ్రూప్ గేమ్ అని పర్టిక్యులర్‌గా జనాలకు వెళ్ళడానికి కారణం ఏందంటే, వాళ్ళ ఇప్పుడు క్లాన్‌కి ఆడుకున్నప్పుడు ఎవరైనా డిస్కస్ చేసుకుంటారు. తప్పదు. కానీ ఆ క్లాన్ పెద్ద పెద్ద ఇష్యూస్ అయినప్పుడు గూడా అంత తిట్టుకుంటారు. అంత అగ్రెషన్ అయిపోతారు. తర్వాతొచ్చేసి ఈజీగా సెకండ్ ఇస్తారు. అంటే మనం చూసేవాళ్ళం వెర్రిపుష్పాలయితున్నట్టు. ఇప్పుడే కదరా అంత గొడవ పెట్టుకున్నారు. లోపలికొచ్చి మళ్ళీ ఇప్పుడే సెకండ్ ఇచ్చుకొని ఇంత ఈజీగా ఇలా గెలిచిపోయార్రా! అంటే బయటది నిజమా? ఇక్కడిది నిజమా? అని అర్థం కావట్లేదు జనాలకి. యష్మి విషయంలో కూడా అదే ప్రూవ్ అయింది చాలా మందికి. ఓ ఆ! ఊ అంటది బయట. లోపలికొచ్చేసరికి ఆ! ఓకేరా నేను అండర్‌స్టాండ్ చేసుకున్నారా. పర్లేదు. ఓకేరా నేను అండర్‌స్టాండ్ చేసుకున్నారా. లీవ్ ఇట్ అనేసి ఈజీగా కలిసిపోతది. నిఖిల్‌తోటైనా గాని, పృథ్వీరాజ్‌తోటైనా గాని, నెక్స్ట్ ప్రేరణతోటైనా గాని. అదే మనకు అర్థం కాలేదది. అక్కడ క్లియర్‌గా అనిపిస్తుందనమాట. నామినేషన్స్ విషయంలో గాని, మీరు మీరు వాళ్ళనే చేద్దాం, వీళ్ళని చేయొద్దు, వాళ్ళని అనుకోవటం. వీళ్ళు కూడా అనుకున్నారు. బట్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం తక్కువ. ఉన్నాయి 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ గ్రూప్, వీళ్ళ గ్రూపు. కాదనలేం మనం. మెగా చీఫ్ టాస్క్ తోటి మాత్రం రోహిణి గారైతే దూసుకొని పోయారనిపిస్తుంది నాకైతే టాప్ 5లోకి. చూద్దాం మరి అది అట్లనే హోల్డ్ చేసుకొని ఉంటారా? లేకపోతే ఏమన్నా మళ్ళా ఏమన్నా మిస్టేక్స్ జరిగితే డౌన్ అయితారా అనేది తెలవదు. వన్ డే చాలండి. హీరో కావటానికైనా, డౌన్ కావటానికైనా ఈ బిగ్ బాస్ హౌస్‌లో. మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా! ఇన్ని సీజన్‌ల నుంచి. హీరో కావాలన్నా గాని ఒక సిట్యుయేషనే, డౌన్ కావాలన్నా గాని ఒక సిట్యుయేషనే. అంతవరకు స్లోగా ఉన్న రోహిణి గారు ఆ చీఫ్ టాస్క్‌లో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీరాజ్‌ని ఓడించి అంతసేపు లెగ్‌ను అట్లా 2 అవర్స్ దాదాపు 2 అవర్స్, 2 ½ అవర్స్ అట్లా పట్టుకొనుంచి మెగా చీఫ్ అయిందంటే ది బెస్ట్ అంతే. ఆ విషయంలో మాత్రం ఎవ్వరం కాదనలేం మనం. ది బెస్ట్. తనకున్నయి. ఎందుకంటే ఆ క్రేజ్ అంత ఈజీగా పోదు గదా! అంతసేపు కాంపిటీషన్ ఇచ్చి మరి గెలిచిందంటే. అది ఉంటది. కొంచెం వరకైతే ఉంటది. తను ఏ తప్పులు చేయకుండా ఇలానే ముందుకెళ్తే మాత్రం ఉంటది. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. అనిపిస్తుంది నాకైతే. ఒక 60% అయితే ఇయ్యొచ్చు రోహిణికి. ఓన్లీ మొన్నొచ్చిన టాస్క్ చేపట్టికి. అంతవరకైతే స్లోగానే ఉంది. ఇప్పుడు నామినేషన్‌లోకొస్తే అప్పుడు ఆమె కూడా ఔట్ ఆఫ్ ద రేస్ అయిపోయేది. బట్ మొన్న టాస్క్‌తో నుంచి మొత్తం ఆడియన్స్‌లో ఇంత పెరిగిపోయింది తన గ్రాఫు. తనకైతే 60% ఉంది టాప్ 5 వచ్చేసి సిట్యుయేషన్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ షెట్టి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా గేమ్స్‌లో మాత్రం 100% ఇస్తుండు పృథ్వీరాజ్. నువ్వు ఎవ్వరు అవునన్నా కాదన్నా గాని దిస్ ఈస్ ద ట్రూ. ఇస్తుండు. కాపోతే ఆ ఇచ్చే విధానంలో మనం ఆడే విధానం అనేది కూడా ఆడియన్స్ తీసుకుంటారు. అదొక్కటే అగ్రెషన్ మాత్రం ఫస్ట్ నుంచి ఉంది. కంటిన్యూ అయితూ వచ్చిందది. మధ్యలో కొంచెం డౌన్ అయింది. తర్వాత ఇంకా పెరిగింది. తను పాయింట్స్ పట్టుకుంటాడు. కానీ ఆ పాయింట్స్ అడిగే విధానం మీదికి మీదికి పోయి అడగటం. వాడు వీడు అనటం, రే అనటం. అందువల్ల చూసే జనాలందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది తన మీద. కాకపోతే వెరీ జెన్యూన్ పర్సన్ అబ్బా! ఉన్న మొత్తం అందరి మీద గాని, ఆళ్ళ గురించి, వీళ్ళ గురించి గాని మాట్లాడడం గాని, వేరే చేరటం గాని, అలాంటిది ఏం లేదసలు. తనదేందో తను చూసుకుంటాడు. గేమ్స్ ఆడతాడు మంచిగా. విష్ణుప్రియ తోటి అట్లా కొద్దిసేపు అలా అలా ఉన్నా గాని జెన్యూన్‌గా ఉంటాడబ్బా! ఈ పృథ్వీరాజ్ మాత్రం. పాయింట్ టు పాయింట్ అడుగుతాడు. కానీ ఎక్కడ వచ్చేసిందంటే ఆ అగ్రెషన్ వల్ల అవతల వాళ్ళని చులకన చేసి చూడటం. అది రోహిణి విషయంలోనే ప్రూవ్ అయింది. మరియు టేస్ట్ తేజను మిగతా వాళ్ళ విషయంలో గాని, వీళ్ళందరా నా కింద. వీళ్ళని ఈజీగా ఓడించొచ్చు అనే ఆ భావనలో ఉంటాడనమాట. అదొక్కటే తనకి మైనస్ అవుతూ వచ్చింది. కానీ అన్ని వీక్స్ నామినేషన్‌లో ఉండి సేవ్ అయితున్న కంటెస్టెంట్ అంటే అసలు మామూలు విషయం గాదు 'పృథ్వీరాజ్ శెట్టి'. గ్రేట్ అంతే. కానీ మొన్న టాస్కుల్లో
అంతసేపు ఇచ్చాడు టఫ్ కాంపిటీషన్. బట్ ఆల్మోస్ట్ నేను గెలుస్తాడనుకున్నా. రోహిణి గారు మాత్రం వదిలేటట్టు లేరసలు. ఉంటామా, పోవటమా డిసైడ్ అయిపోయింది రోహిణి గారు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని ఢీకొట్టి కొట్టారంటే గ్రేట్ రోహిణి గారు. ఇక్కడ పృథ్వీరాజ్ శెట్టి వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయిండు. ఆ సిట్యుయేషన్‌లో మాత్రం. సెకండ్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 8లో తను మళ్ళీ ఏడ్చిందంటే, స్టార్టింగ్‌లో ఒకసారి యష్మి తను కంటెండర్ రేస్ కాంచి తీసేసుకున్నప్పుడు ఒకసారి ఏడ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏడ్చిండు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ మాత్రం. ఒక్క అగ్రెషన్ మరియు అవతల వాళ్ళని చులకనగా చూస్తడం తప్ప. చెప్పలేము. పృథ్వీరాజ్ మాత్రం 50% ఉంది. రోహిణి గారు మొన్న టాస్క్ గెలవంతోటి కొంచెం 10% ఎక్కువైపోయారు. దీంట్లో మనం ఒప్పుకోవాల్సిందే. చూద్దాం మరి ఈ వీక్ ఏమన్నా పృథ్వీరాజ్ ఆ అగ్రెషన్ లేదులేండి. ప్రోమో వచ్చింది ఆల్రెడీ. అందులో కూడా ఏసిండు అవినాష్‌ని. పంచ్ డైలాగ్స్ కొట్టిండు. చెప్పలేం మరి ఈ వీక్ ఒకవేళ ఎలిమినేట్ అయినా చెప్పలేం. ఎవరైనా గుడ్‌గా ఆడకపోతే మాత్రం తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. లేదంటే మాత్రం టాప్ 5 కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. 50% మాత్రం పృథ్వీరాజ్ శెట్టి విషయంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్. నిఖిల్ ఇక స్టార్టింగ్ నుంచి గేమ్స్ అంటే నిఖిల్, నిఖిల్ అంటే గేమ్స్. బట్ అక్కడక్కడ కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశాడు కొంతమందితోటి. అది తప్పే. కాకపోతే గేమ్స్ మాత్రం 100% ఇచ్చిండు. 90% విన్నింగ్ రేట్ ఉంది నిఖిల్‌కి. మొన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి తనకి బ్యాడ్ అవుతూ వచ్చింది. తను కూడా చాలా డల్ అయిపోయాడు. ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే సిట్యుయేషన్‌కి పోయాడు. బట్ తను మాత్రం పక్కా టాప్ 5లో ఉంటాడు. అది ఎవరన్నా అనకపోయినా. విన్నింగ్ మెటీరియల్ నిఖిల్. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇంగా నో డౌట్ అందులో. నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్. గౌతమ్ ఆల్సో అసలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మణికంఠ సాక్రిఫైస్ చేయడం వల్ల తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అసలు చాలా కష్టం అలా రావడం మాత్రం. ఈ విషయాలు మాత్రం గౌతమ్ టూ గుడ్. తనకు తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న విధానమైనా కానివ్వండి. అసలు ఎవరండి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి మళ్ళీ అందులో ఉండి అంత ఫైట్ చేసి వాళ్ళ గ్రూప్ గేమ్‌ని బయటపెట్టి తను ఇండివిడ్యువల్ అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చి తన మేనరిజమ్స్ గాని అవన్నీ గాని ఇంత ఆడియన్స్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. గౌతమ్ మాత్రం టూ గుడ్. తను ఆల్సో పక్కా టాప్ 5. నో డౌట్ ఇందులో. తను ఆల్సో విన్నింగ్ మెటీరియల్. వీళ్ళిద్దరి మధ్యనే విన్నింగ్ అటు ఇటు షిఫ్ట్ అయితూ వస్తుంది. ఒక ఎపిసోడ్ తనకు పడితే, ఒక ఎపిసోడ్ తనకు పడుతుంది. నువ్వా నేను అన్నట్టు జరుగుతుంది. వీళ్ళిద్దరు పక్కా. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్. స్టార్టింగ్‌లో ఒక 2 వీక్స్ డల్‌గున్నాడు. ఏంట్రా అసలు నబీల్ అనేసి మనం అనుకున్నాం. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఫైర్ చూపించాడు. ఆ నామినేషన్స్‌లో హు 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 అనడం తనకు కలిసొచ్చింది. బయట కూడా మీమ్స్ చాలా ట్రెండ్ అయిపోయినాయి. ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు నబీల్‌కి విపరీతంగా ఉంది. నబీల్ కూడా టాస్క్‌ల పరంగా అయితే సూపర్ ఆడుతుండు. ఇండివిడ్యువల్‌గా ఉంటూ వచ్చిండు. మధ్యలో మధ్యలో క్లాన్స్ వైస్‌గా డిస్కస్ చేసుకుంటూ గుడ్ బిహేవియర్. ఎవరితోటి అలా ఇలా ఎలాంటి ఏం ఇష్యూస్ అయితే ఏమి లేవు నబీల్‌కి. కొంచెం అక్కడక్కడ మాటలు అక్కడక్కడ చెప్తాడు అనేసి కొంచెం అదొక్క నెగెటివ్ ఉంది తప్ప మిగతాది ఏది లేదు నబీల్‌కి. నబీల్ విషయాల్లో కూడా నో డౌట్ టాప్ 5కి పక్కా వెళ్తాడు. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ 3 మాత్రం పక్కా. టాప్ 4, 5 కోసం చాలా టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్. ఆల్మోస్ట్ ఈ వీకే. ఈ వీక్ చాలా టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది. టాప్ 4 వచ్చేసరికి మాత్రం ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ మాత్రం గట్టి పోటీ ఉంటుంది. ఈ వీక్ బట్టి తెలుస్తుంది ఇందులో ఎవరు టాప్ 4కి వెళ్తారనేది. నెక్స్ట్ టాప్ 5కి వచ్చేసరికి మాత్రం టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళలో మాత్రం ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది టాప్ 5లో. ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ మాత్రం కరెక్ట్‌గా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. నా అనాలిసిస్‌తో మీరు ఏకీభవిస్తే మాత్రం కింద కామెంట్‌లో షేర్ చేసుకోండి. కరెక్టా కాదనేసి. మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. టాప్ 5లో ఎవరెవరు ఉంటారనుకుంటున్నారో, మీకు ఎవరెవరిని టాప్ 5లో చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా 'బిగ్ బాస్' సీజన్ 8 ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు ఎంతమంది నచ్చుతుందా నచ్చట్లేదా అనేసి. మీరు చూస్తుంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు లైక్ చేయకపోతే, కామెంట్ చేయకపోతే కొంచెం డిమోటివేటింగ్‌గా ఉంటుంది. డైలీ ప్రోమోస్ వీడియోస్ పెడుతూనే ఉంటా. ప్రోమోస్ వీడియోస్ తర్వాత డైలీ ఒక రివ్యూ కూడా చేయడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ దగ్గర పడింది 3 వీక్సే ఉంది కాబట్టి రివ్యూస్ కూడా చెప్దాం మనం. చెప్పమని మెసేజ్ పెడుతుర్రు ఇన్‌స్టాగ్రామ్‌లో. అన్న నువ్వు చేయన్నా, నువ్వు చేయన్నా అంటారు. ఇక్కడ చేస్తేనే ఒకళ్ళకి ఆ రోజు ఎపిసోడ్ చూసి చెప్తా ఫ్రెండ్స్ నేను. ఒకళ్ళకి నాకు ఎవరికి ఇష్టం లేదు అందులో. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని పొగుడుతా. ఎవరు మంచిగా ఆడకపోతే వాళ్ళని చెప్తా. ఐయామ్ న్యూట్రల్ ఫస్ట్ నుంచి కూడా. నా ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేసుకోండి మొత్తం. వాళ్ళకి వీళ్ళకేం సపోర్ట్ చేయను. నాకెవరు మంచిగా ఆ రోజు మంచిగా అనిపిస్తే వాళ్ళకి మంచిగా అని చెప్తా. ఎవరు నాకు ఆ రోజు మంచిగా అనిపించకపోతే మంచిగా ఆడకున్నా గాని మనం ఎలా పొగుడుతాం చెప్పండి? మీరే చెప్పండి. ఎపిసోడ్‌ని బట్టి వాళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి ఉంటది. అంతేగాని పీఆర్ అంటే ఎవరు పీఆర్ ఫ్రెండ్స్? ఒకరోజు నిఖిల్ పీఆర్ అంటారు. ఒకరోజు గౌతమ్ పీఆర్ అంటారు. అసలు పీఆర్ అంత అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి. పీఆర్ ఉండాల్సిన అవసరం. కామెంట్‌లో ఎందుకు పెడుతుర్రో నాకు అర్థం కావట్లేదు. లైవ్ కూడా చూసేసి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తా. ఆఫ్టర్ ప్రోమో తర్వాత ఇంకొక వీడియో కూడా ప్లాన్ చేస్తా. డైలీ 2, 3 వీడియోస్ ప్లాన్ చేస్తా. అది మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే. సపోర్ట్ చేయకుంటే నేను కూడా డల్ అయిపోతా ఫ్రెండ్స్.
కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.